సరే ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వాటికి సంవత్సర కాలం గడుస్తున్న సందర్భంగా ఎలా ఉందంటావు నీ అభిప్రాయం? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఏమే కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తాము? ఇది వరకు చంద్రబాబు ఒక్కడిగా ఉండగా పరిపాలించాడు, బాగానే ఉంది. చాలా కొంత కాకపోతే కొంత భయభక్తులతో పరిపాలించాడు. కానీ ఇప్పుడు కొడుకు పైకి వచ్చాడు. ఈ చెత్త పవన్ కళ్యాణ్ ఈ జనం సినీ జనాన్ని వేసుకొని చేరాడు. 2, 3 బీజేపీ వాళ్ళు మద్దతు. ఆ మద్దతుతో అతను బుర్ర చెడిపోయిందో, ఆ మనిషి చెడిపోయాడో, మైండ్ ఏమైపోయిందో కానీ ఇప్పుడు మరీ చాలా నీచంగా ఉంది పరిపాలన. మీ ఛానల్ ఓపెన్ చేస్తే ఆడ మగ వెనక్కి తిరిగి చూడకుండా తిడుతున్నారు. పవన్ అయితేనేమి ఈయన అయితేనేమి. అయితే వాళ్ళు రెడ్ బుక్ అంటున్నారు. అయితే ప్రజలకు అందుకు దడిస్తూ వస్తున్నారే, మాట్లాడుతున్నారు. అబ్బో ఎన్ని ఛానల్, మీ ఛానల్ ఓపెన్ చేసి ఫోన్ ఓపెన్ చేస్తే ఛానల్స్ 100 తిట్టకుండా ఆడమాగా తిడుతున్నారు. మాకే భయం వేస్తుంది. కూటమిని, ప్రభుత్వాన్ని. ఒరే సన్నాసి, నువ్వు అలా కడతానన్నావు, ఇలా కన్నాను. యాదవ మొదటేమో అమరావతి కడతానన్నాడు, పోలవరం కడతానన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. మాయ చేసి పాపం 29 ఊళ్ళోని ఏట్లో ముంచేశాడు. ఒక బుడమేరలో ముంచేసి డబ్బులు సంపాదించుకున్నాడు, 2 చేతులు ఎత్తేసాడు. ఫస్ట్ సీన్ అయిపోయింది. మరలా ఓపెన్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇది 2వ సీను, అదే సీను. మరి ఎవరికి బుద్ధి లేదో ఏంటో, మరి ఆ గవర్నమెంట్ అన్నా చర్య తీసుకోదు, గవర్నరు అడగడు. ఏంటయ్యా ఈ విధానం? రాష్ట్రపతి అడగదు, సుప్రీంకోర్టు అడగదు. ఎందుకు ఆయన ఇలా వదిలేశారు? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశాక, మోడీ కలిశాక మరీ దారుణం అయిపోయింది. నిర్భయంగా చేస్తున్నాడు. అబద్ధం కూడా నిర్భయంగా చెప్పాను, చెప్తే చెయ్యాలని ఉందా? డబ్బులు సంపాదించాక చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చావా? ఏం మాటలయ్యి? అందిందాకా కాళ్ళు పట్టుకొని లవడ పట్టుకొని బయట వచ్చావు అధికారంలోకి. అవి వచ్చినాక ఇప్పుడు చుట్టు పట్టుకుంటావా? ఏదో అన్నాం చెయ్యాలా? ఏంటి అండవేట్ చేయడం ఏంటంటే? ఇదేం బజారా, చేపల బజారా, గవర్నమెంటా? 10 రూపాయల చేప 3 రూపాయలకి అమ్మడానికి కుళ్ళిపోయింది. అది గవర్నమెంటు. కాబట్టి చంద్రబాబు బాగా చెడిపోయాడయ్యా. వాడికి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ ఎవడు? అమిత్ షాని తిరుపతిలో రాళ్ళేసి కొట్టి దొంగన కొడుక మరొకసారి మా ఆంధ్రాలో కాలు పెట్టొద్దని చెప్పులతో కొట్టి పంపించాడు. వాడికి పాకుంది మన మీద. మోడీని నారాభూతులు తిట్టాడు. మోడీకి మన రాష్ట్రం మీద పాకుంది. అందుకని వాళ్ళిద్దరూ కానీ చేస్తున్నారా? లేకపోతే చంద్రబాబు సొంతంగా చేస్తున్నాడా? ఎలా సొంతంగా చేస్తున్నాడు? మా ప్రజలకు ఎవరికి అర్థం కావట్లా. వీడు చేసే పనుల వల్ల ప్రజలు భయపడిపోతున్నారు. ఏం భయపడుతున్నారు? అమ్మో వీడు ఇలాంటివన్నీ చేస్తున్నాడు, రేపు గవర్నమెంట్ మారి పవన్ గాని వచ్చేటట్టయితే పీకలు నరుక్కుంటారేమో. అమ్మో మా బంధువులు పలానా ఊళ్ళో ఉన్నారు మా బంధువులు, ఏమైపోతామో రేపు గవర్నమెంట్ మారితే అని ఆ సన్నాసి నా కొడుకుల గురించి ప్రజలు ఇప్పటి నుంచి భయపడి వస్తున్నారు. రేపు గవర్నమెంట్ మారితే రక్తం పారుతుంది అంటున్నాడు. అది రక్తం పారడం అంటే ఏంటి? మనుషులు నరుకుపోతాడు. అందులో నువ్వు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, మన బంధువులు ఉండొచ్చు. ప్రజలంటే ఎవరు? మీరు ప్రజలు అని చెప్తున్నారు కానీ ప్రజలకి ఏం చేశారు ఇంతవరకు? నువ్వు చేసింది చెప్పు.